Garuda Express, an international courier service. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ బాహుబలి సినిమాలో కేవలం సంగీతం చేయడమే కాదు, పాటలు రాసి పాడే అవకాశం వచ్చిందన్నారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళిపై రూపొందించిన ప్రత్యేక ఏవీ వీడియోను ప్రదర్శించడంతో జక్కన్న భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. అందులో రాజమౌళిపై కీరవాణి పాట, అది బాహుబలి సినిమాలోనిది. ఎవ్వడంట బాహుబలి తీసింది, మా పిన్నికి పుట్టాడు ఈ నందికా నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని అనాయిందేమో హిట్ల మీద హిట్లు అది ఇంతవాడు అయ్యింది, పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో, ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా, చిరాయువై యశస్సుతో ఇలాగే సాగి పొమ్మని పెద్దన్న నోటి దీవెన, శివుణ్ణి కోరు ప్రార్థన అంటూ పాట సాగడంతో రాజమౌళి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. తమ్ముడిని పొగడకూడదు, దీవించాలి, మళ్ళీ మళ్ళీ పైకి వస్తుండాలి, చాలా సంతోషంగా ఉంది. ఈ మహా కార్యక్రమంలో కొంచెం ఎక్కువగా భాగస్వామ్యం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న ప్రశ్నలో వై ఉంది. అది ఉపయోగిస్తూ వై కట్టప్ప కిల్డ్ అనే ట్యూన్ తో ట్రైలర్ చేద్దామని అనుకున్నా. అందులో వై ఒక్కటే చాలు అన్నాడు రాజమౌళి. వై ఒకటే ఏం సరిపోతుంది అన్నా. చాలు అలాగే చేద్దామన్నాడు రాజమౌళి. ఆ మొదటి అక్షరాన్నే వై అంటూ గట్టిగా అరిచి చెప్పా. ట్రైలర్ లో అలా వినిపించేది నా గొంతే. ట్రైలర్ కి ఇంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. అసలు ఇక్కడ వై అన్నది ప్రశ్న కాదు, హౌ అన్నదే ప్రశ్న. హౌ శోభు ప్రసాద్ గార్ల పెదాల మీద చిరునవ్వు మెయింటైన్ అయ్యింది టెన్షన్ లేకుండా. రమ్యకృష్ణ జోకులు వేస్తూ మాట్లాడుతుంటారట. అలాంటి ఆమె శివగామి లాంటి పాత్ర ఎలా చేశారు? దేవసేన అద్భుతమైన శిల్పంలా నటించింది ఎలా? బయట చిన్నపిల్లలా ఉంటుందని అన్నారు కీరవాణి. ఇక ప్రభాస్ గురించి ఒక ముక్క చెప్పాలి. ప్రభాస్ లో ఏముందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్ లో ఏం లేదంటే గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడుతూ ఉండాలి. ఫంక్షన్స్ కు వెళితే ఇష్టం లేని వారిని ఇలా చూసి అలా ముఖం తిప్పుకుంటూ ఉండాలి. ఇలాంటి కంత్రి పనులు చేస్తుంటారు. ఇలాంటివి ప్రభాస్ కు అసలు చేత కాదు. ప్రభాస్ కు మంచి మనసు ఉందన్నారు కీరవాణి. నిజానికి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి కష్టఫలం. దేశం గర్వించదగిన సినిమా తీసిన వీళ్ళందరి కష్టానికి మనమంతా కూడా జై బాహుబలి అనాల్సిందే. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.